బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము రేవంత్ మెడకే చుట్టుకుండి ఉచ్చు బిగిస్తుందనే చెప్పాలి. ఇటు బీఆర్ఎస్ పార్టీ మీద పూర్తి స్థాయిలో నెపం నెట్టిన నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ అంటూ సినిమా తారలంటూ రాజకీయ నాయకులంటూ ఒక రకంగా టోటల్గా కేటీఆర్ని క్యారెక్టర్ అసాసినేట్ చేపిస్తున్న వైనంలో తిరిగి తన మెడకే చుట్టుకోవడం అనేది తను ఊహించలేని పరిస్థితి అనే చెప్పాలి. ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే కోమటిరెడ్డి బ్రదర్స్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కాస్త ఇప్పుడు రేవంత్ మెడకు ఉచ్చు బిగుసుకుంది. సో మీనాక్షికి వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ చేయడము, అలాగే రాహుల్ కంప్లైంట్ చేస్తే రాహుల్ మరింత గుర్రుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే దాదాపుగా 10 నెలలు అంటే ఆల్మోస్ట్ సంవత్సరం అయిపోయింది తనకు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ లేక. కనీసం ఒక్క ఫోటో దొరికితే చాలు, నాకు రాహుల్ గాంధీకి ఏమి చెడలేదు, చాలా బాగుందని చెప్పుకోవాలని ప్రయత్నం చేస్తున్న వైనంలో ఈ వ్యవహారం ఇంకింత కాస్త గ్యాప్ పెంచింది. అసలు ఒక రకంగా ఎట్లుందంటే పరిస్థితి, తెలంగాణలో ఆల్రెడీ అన్ని వర్గాల ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఈ పరిస్థితే ఉంటే దేశవ్యాప్తంగా ఉన్న 3 రాష్ట్రాల్లో తెలంగాణను కూడా కోల్పోయే అవకాశం ఉందన్న నేపథ్యంలోనూ పార్టీని చక్కదిద్దాలని నడుం బిగించారట. ఈ నేపథ్యంలో అసలు సీఎంను మారిస్తే ఎట్లా ఉంటుందనేసి మల్లగుల్లాలు పడుతున్నారంట. మారిస్తే ఎట్లా, మార్చకపోతే ఎట్లా, మారిస్తే మొత్తము రచ్చరచ్చగా రేవంత్ రెడ్డి చేస్తాడా, మార్చకపోతే అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏంటి అనేసి మల్లగుల్లాలు పడుతున్నారంట. ఈ నేపథ్యంలో ఒకవైపు వాళ్ళు మల్లగుల్లాలు పడుతుంటే మరొక వైపు రేవంత్ రెడ్డి కూడా తన పరిస్థితి విషమించిందని చెప్పి ఇంకా నేను గనక దీని దిద్దుబాటు చర్యలకు పోకపోతే తన కుర్చీకే ఎసరు పెట్టే అవకాశం ఉందనేసి సో రాయబారం పంపిస్తున్నాడట. రాహుల్ గాంధీ ప్లీజ్ నీకు దండం పెడతా, నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి, నేను మీ దగ్గరకు వచ్చి అన్ని విషయాలు మాట్లాడతానని ఎన్నిసార్లు కబురంపినా కూడా అక్కడ వినిపించుకొని వైనం కనిపిస్తుంది. ఒకటి కాదు, ఏమంటే చూడు, శిశుపాలుడి తప్పులు కనుక ఏవైతే 100 అవుతాయో ఆ తర్వాత పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా రేవంత్ రెడ్డి ఖాతాలోకి సో తప్పులనే చిట్టా పెరిగిపోతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే 100,000 కొద్ది పేజీల నివేదికలను కేవలం రేవంత్ రెడ్డి మీదనే మీనాక్షి రాహుల్కి సమర్పించిందట. అందుకే తెలిసిన విషయమే కదా, మీనాక్షిని ఇక్కడి నుంచి పంపాలనేసి మీనాక్షి మీద కూడా వీళ్ళు ఎలాంటి కుట్రలు పన్నుతున్నారనే విషయాన్ని కూడా, ఆమె ఎలా వ్యతిరేకంగా ఆమెపై వార్తలు రాపిస్తున్న విషయాన్ని కూడా ఆమె రాహుల్ గాంధీకి నివేదిక ఇవ్వడంతో ఇంకా గుర్రుమని మండిపడుతున్నాడట రాహుల్ గాంధీ. ఇప్పుడు రాహుల్ గాంధీని ప్రసన్నం చేసుకునే తరుణంలో పడ్డాడంట రేవంత్ రెడ్డి. ఎట్లయినా నేను 3 సంవత్సరాలు ఉండాలి, స్టేజీల మీదనేమో నేను సభల మీద ఇంకా 10 ఏళ్ళు నేనే అని ప్రకటించుకున్నా, కనీసం నేను ఈ 3 సంవత్సరాలు కూడా ఉండకపోతే పరువంతా పోతుందనేసి దిద్దుకునే చర్యలు ప్రారంభించినట. ఏదైతే నేను తెలంగాణలో పాలమూరు బిడ్డగా నేను ఇంకా 10 ఏళ్ళు నేనే ఉంటానని ఆయన పబ్లిక్ సభలో ప్రకటించడంతో మిగతా లీడర్లంతా కూడా నేరుగా రాహుల్ గాంధీకి వెళ్ళి ఇది ఆయన సొంత పార్టీలాగా బిహేవ్ చేస్తుండు, ఎక్కడ కూడా దీన్ని జాతీయ పార్టీలోగా చూడటం లేదు అనేసి ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి బ్రదర్స్ కావచ్చు, శ్రీధర్ బాబు కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, పొన్నం కావచ్చు, వీళ్ళందరూ వెళ్ళి తమ గోడునంతా వినిపించుకున్నారంట. ఇలాగే మాట్లాడితే రానున్న రోజుల్లో ఇది జాతీయ పార్టీ అనే విషయం కూడా మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పటికే చంద్రబాబు గైడెన్స్లో తెలంగాణలో పరువు పోతుంది. ఈ నేపథ్యంలో కనుక రేవంత్ రెడ్డికి ముక్కుతాడు వేయకపోతే పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుందని చెప్పడం జరిగిందంట. ఇక ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీకి ఇంకా ఇటు రేవంత్ రెడ్డికి మరింత గ్యాప్ పెరిగింది. రాహుల్ గాంధీకి చురకలు అంటించే ప్రయత్నంలో మీనాక్షి గారిని చురకలు అంటిస్తున్నాడట. ఇక మధ్యలో మీనాక్షి వద్దు నేనే స్వయంగా వెళ్తాననేసి లాబింగ్లు మొదలుపెట్టిండు రేవంత్ రెడ్డి. కానీ ఆ లాబింగ్లు మాత్రం వర్కౌట్ అవ్వట్లేదు. గతంలోనే మనం చూసినాం కదా, గత వారం 10 రోజుల క్రితమే సిద్ధరామయ్య, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెప్పుకొచ్చిన విషయము, రాహుల్ గాంధీ నాకే ఇవ్వలేదు, అటు రేవంత్ కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదన్న విషయాన్ని ఆయన కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిన వ్యవహారం కూడా చూసినాం. ఈ నేపథ్యంలో ఇంకా ఇవన్నీ కాదు, వీటన్నిటికీ చెక్ పెట్టాలి అని అంటే నేను ఖచ్చితంగా రాహుల్ గాంధీని బతిలాడుకోవాలి, అవసరమైతే కాళ్ళు పట్టుకొనైనా కడుపులో తలకాయ పెట్టైనా సరే ఆయన్ని బుజ్జగించుకోవాలనే తరుణంలో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా ఆయన సన్నిహితులు చెప్తున్న సమాచారం ప్రకారం తెలుస్తుంది. అన్ని డ్యామేజ్ అవుతున్న మాటల్ని ఏ రకంగా డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఆయన యుద్ధ ప్రాతిపదికన నడుం బిగించి మళ్ళీ ఢిల్లీకి కదిలి వెళ్తున్నాడు. మరి ఈసారైనా కూడా తన మంత్రాంగము
అసలు వర్కౌట్ అవుతుందా కాదా, నిజంగానే లేకపోతే ఇంకా రాహుల్ గాంధీ రేవంత్తో విసిగిపోయింది కనుక, లేదంటే రాహుల్ గాంధీ రేవంత్ను మార్చే అవకాశం ఉందా అనే వార్తలు కూడా పెద్ద ఎత్తున వస్తున్న తరుణంలో మరి ఈసారి భేటీ అయినా వర్కౌట్ అవుతుందా, కనీసం అపాయింట్మెంట్ ఇస్తాడా, లేకపోతే ఢిల్లీలో లీలా ప్యాలెస్ హోటల్లో 2 రోజుల నుండి తిరిగి వస్తాడా అనే అంశమే ఇప్పుడు చర్చగా మారింది. ఒకవైపు బనకచెర్ల విషయం కావచ్చు, ఒకవైపు మూసీ విషయం కావచ్చు, ఒకవైపు గతంలో జరిగిన లగచెర్ల విషయం కావచ్చు, ఇక నిన్న మొన్న ఈయన మాట్లాడిన మాటలు కావచ్చు, ఈరోజు తెలంగాణలో అంటే ఇంటర్నల్ సర్వే చేయించుకుంటే సర్వేలో వచ్చిన రిపోర్ట్ ఫలితాలు ఇవన్నీ కూడా వేల పేజీల నివేదికలు, పుస్తకాలు అక్కడ రాహుల్ గాంధీ దగ్గర ఉన్న నేపథ్యంలో ఇక్కడ రాష్ట్రంలో కూడా ఏ ఒక్క ఎమ్మెల్యేలు కానీ ఏ ఒక్క మంత్రి కానీ ఈయన పరిపాలనలో సంతృప్తి లేకుండా ఉండడం అనేది ప్రతి ఒక్కరు కూడా రాహుల్ గాంధీకి సమాచారం చేరవేస్తున్న తరుణంలో కనీసం మీనాక్షిని పంపిస్తేనన్న పరిస్థితి చక్కబడుతుంది అనుకుంటే మీనాక్షిని కూడా ఇక్కడ ఎక్కడా కూడా పొసగకుండా చేస్తున్న వైనమంతా కూడా రాహుల్ గాంధీకి తెలిసి అబ్జర్వ్ చేస్తున్న నేపథ్యంలో ఇక తమ మంత్రాంగం పండదు, తమకంతా వ్యతిరేకమయ్యారని చెప్పేసి ఎట్లయినా రాహుల్ గాంధీ కాళ్ళు పట్టుకోనైనా సరే రాహుల్ గాంధీతోటి భేటీ జరగాలి, రాహుల్ గాంధీతో మాట్లాడాలి, రాహుల్ గాంధీని మెస్మరైజ్ చెయ్యాలనేసి ఇటు రేవంత్ రెడ్డి నడుం బిగించినట్ట. కానీ ఇది ఏమాత్రం వర్కౌట్ అయ్యే అవకాశంగా కనిపిస్తలేదనేసి గాంధీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. మరొక వైపు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఏదైతే బీఆర్ఎస్ని కేటీఆర్ని బదనాం చేద్దామనుకున్న ఫోన్ ట్యాపింగ్ వచ్చి తిరిగి తన మెడకే చుట్టుకోవడం అనేది ఒక ఊహించని పరిణామంగా మాట్లాడుతున్నారు. తన సీటును ఎక్కడ ఊడబెరుకుతారు అని చెప్పేసి సొంత పార్టీ ఎమ్మెల్యేలవి, సొంత పార్టీ మంత్రుల ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారం బయటికి రావడంతో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోనే రాహుల్ గాంధీ కాలు పట్టుకోవడానికైనా ముఖ్యమంత్రి సిద్ధపడ్డాడనే వార్తలు జోరుగా వినిపిస్తున్న తరుణంలో నిజంగానే మరి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తాడా, ముందులాగానే జరుగుతుందా అనే విషయాన్ని ఒక ఇంట్రెస్టింగ్ అంశంగా పరిగణిస్తున్నారు. అయితే ఇవన్నీ ఒక ఎత్తైతే మెయిర్గా ఇప్పుడు మెడకు చుట్టుకుంది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము. అందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే ఇప్పుడు మెడకు చుట్టుకున్న వ్యవహారాన్ని దాన్ని ఏ రకంగా వదిలించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట. సో ఒక సందర్భంలోనేమో అవును చేస్తే తప్పింది, నా సీట్నే ఊడబెరకాలనుకుంటున్న నేపథ్యంలో నేను వాళ్ళ మాటలు వింటున్నానని చెప్పుకొస్తున్నట్ట. మరొక అంశంలో మాత్రము నేనేం ట్యాపింగ్ చేయలేదని చెప్తున్నంటే ఏది ఏమైనా సాక్ష్యాలు అంటే రెడ్ హ్యాండెడ్గా దొరకడంతో, అంటే ఓటుకు నోటు కేసు విషయంలో ఏ రకంగా అయితే రేవంత్ రెడ్డి దొరికిండో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో మంత్రుల దగ్గర రెడ్ హ్యాండెడ్గా దొరకడంతో ఇక ఇప్పుడు రాహుల్ గాంధీని పట్టుకోవడం మంత్రాంగం తప్ప వేరేది లేదనేసి సో చర్చ జరుగుతుందట. ఇంకొకటి, ఒకవేళ రాహుల్ గాంధీ కనుక తనకు అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా, తనతో మాట్లాడకపోయినా, తనతో భేటీ చేయకపోయినా ఖచ్చితంగా అంటే బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు అంటే బీజేపీ పెద్దలతోటే ఇప్పుడు ఎంతైతే వాళ్ళ అండదండలతో ముందుకు పోతున్నాడో ఇంకా దాన్ని ఇంకింత ఉధృతం చేయాలని చేస్తున్నాడట. సో చూడాలి మరి ఇక్కడ బ్లాక్ మెయిలింగ్ రాజకీయం అనే మంత్రాంగం పనికొస్తుందా, లేకపోతే బతిమిలాడే మంత్రాంగం పనికొస్తుందా, అసలు ఏం జరుగుతుందో చూడాల్సిన పరిస్థితి నెలకొంది అనేసి కాంగ్రెస్ లీడర్లే అంటున్నారు. ఒకవైపు మీనాక్షి కూడా కనీసం ఒక్క 1% అన్న రేవంత్ రెడ్డికి మీనాక్షి అన్న ఫేవర్గా ఉందనంటే మీనాక్షి మీదనే వ్యతిరేక వార్తలు రాపియడము, మీనాక్షినే ఇక్కడి నుంచి పంపించాలనే ప్రయత్నం కూడా ఆయనకు పూర్తి స్థాయిలో సమాచారం ఉండడంతో అసలు రేవంత్ రెడ్డిని కలిసే ప్రయత్నమే ఉండదనేసి తెగేసి చెప్పినట్టుగా తెలుస్తున్న ఈ తరుణంలో అసలు ఈసారి రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ మాత్రం చాలా ఆసక్తిగా ఉంది, ఉత్కంఠగా ఉందని చెప్పాలి. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని కలుస్తాడా, రేవంత్ రెడ్డి మంత్రాంగం ఫలిస్తుందా, సార్ ప్లీజ్ దండం పెడతాని వేడుకుంటున్న తరుణంలో రాహుల్ గాంధీ మనసు కరుగుతుందా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిన అంశం ఉంది. డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి రేవంత్ తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ చూస్తేనేమో వంటెద్దు పోకడలు పోతున్నాడు. ఈ వంటెద్దు పోకడలకు సంబంధించి ఇటు ఎమ్మెల్యేల నుంచి కావచ్చు, ఇటు మంత్రుల నుంచి కావచ్చు తీవ్ర స్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వెళ్ళి రాహుల్ గాంధీకి రేవంత్ గురించి, రేవంత్ కుటుంబ సభ్యుల గురించి, రేవంత్ కమిషన్ల గురించి, రేవంత్ కుటుంబ సభ్యుల భూదందాల గురించి, రేవంత్ ఒంటెద్దు పోకడ్ల గురించి వెళ్ళి అక్కడ పుంకాలుగా చెప్తున్న నేపథ్యంలో మరి రాహుల్ గాంధీ వీటినన్నిటినీ మన్నించి రేవంత్ని మరి హక్కున చేర్చుకుంటాడా, లేకపోతే పక్కన పెట్టి
మరి కొత్త ముఖ్యమంత్రిని తెరపైకి తీసుకొస్తారా? ఒకవేళ తెరపైకి తీసుకొస్తారా, ఆ కొత్త ముఖ్యమంత్రి ఎవరనే చర్చ జోరుగా జరుగుతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డిని చేస్తారా, లేకపోతే బట్టి విక్రమార్కని చేస్తారా, లేదంటే శ్రీధర్ బాబుని చేస్తారా, లేదంటే పొన్నం ప్రభాకర్ని చేస్తారా? అసలు ఏం జరుగుతుంది? సీఎం మార్పు ఉంటే ఏ విధంగా ఉండబోతుంది? రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉండబోతాయి? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల విషయంలో ప్రజలు దుమ్మెత్తిపోసిన తరుణంలో లోకల్ బాడీ ఎలక్షన్లు రాబోతున్నాయి. దాని తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కూడా ఉంది. మరి ఇలాంటి తరుణంలో కనుక పార్టీని సరిదిద్దకపోతే ఇప్పటికే చేయించుకున్న సర్వేలలో సీట్లన్నీ కూడా పడిపోయిన నేపథ్యంలో ఇప్పటికి కనుక ఎలక్షన్లు వస్తే 25 సీట్లు వచ్చే కష్టం మన కాంగ్రెస్ పార్టీకి. ఈ తరుణంలో మరి పార్టీని చక్కదిద్దే క్రమంలో ఏం చేస్తారు? ఈ చక్కదిద్దే క్రమంలో ఇటు రేవంత్ రెడ్డికి కండిషన్స్ పెట్టి అలాగే కంటిన్యూ చేస్తారా, లేదంటే రేవంత్ రెడ్డిని మారుస్తారా? ఏదన్నది కూడా పెద్ద చర్చ ఉండబోతుంది. ఏదో ఒక మార్పు అయితే ఉండబోయే అవకాశంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మంత్రుల ఫోన్లే కాదు, ఇటు రాహుల్ గాంధీకి సంబంధించి ఈయన ఫోన్ కూడా ట్యాప్ చేసే అంత స్థితికి వచ్చిరనేది తెలుస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఏఎం మంత్రులు రాహుల్ గాంధీతో మాట్లాడుతున్నారు, అలాగే మీనాక్షి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాహుల్ గాంధీకి ఇస్తుంది, ఇవన్నీ వాళ్ళ దగ్గర పూర్తి సమాచారం, ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో పూర్తి సమాచారం ఉండడంతో పరిస్థితి చాలా తీవ్రతరంగా ఉండే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ సొంత పార్టీల ఎమ్మెల్యేల మంత్రుల మీనాక్షి రాహుల్ గాంధీ ఫోన్లు ట్యాంపింగ్ అనే అంశము ఇక్కడ నేషనల్ వెబ్సైట్లో కూడా తెరపైకి తీసుకురావడంతో ఇది పెద్ద ఉచ్చుగానే మారింది. ఈ ఉచ్చు మరింత బిగిసే అవకాశం తప్ప అది లూజ్ అయ్యే అవకాశం లేదని చెప్తున్న ఈ తరుణంలో చూడాలి ఈసారి ఢిల్లీ టూర్ ఏమవుతుంది, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా మారబోతాయి అనేది మాత్రం పూర్తి హాట్ టాపిక్గా మారింది.